అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్‌జే టాక్స్. నేను మీ హోస్ట్ శ్రీలతాని. సో, ఈ పాడ్‌కాస్ట్‌లో ఈరోజు మనతో ఉంది ఒక రియల్ ఎస్టేట్ సేల్స్ అండ్ సీఆర్ఎం ఎక్స్‌పర్ట్ అండి. సో, తను 20 ఏళ్లగా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉంటూ సేల్స్ అండ్ సీఆర్ఎం అలాగే కస్టమర్ కంప్లీట్ లైఫ్ సైకిల్‌లో కీ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. సో, తనతో మాట్లాడి తన జర్నీలో ఛాలెంజెస్, ఎక్స్‌పీరియన్సెస్ అలాగే మన ఆడియన్స్‌కి కొన్ని సజెషన్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సో, లెట్స్ వెల్కమ్ ఉమా కిరణ్ గారు. సో, హాయ్ అండి ఉమా కిరణ్ గారు. థాంక్స్ ఫర్ కమింగ్ అండి. హాయ్ శ్రీలత గారు. యాహ్! థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో, నా ఎక్స్‌పీరియన్స్‌ని, నా జర్నీని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, ఉమా కిరణ్ గారు, మీరు యాక్చువల్‌గా మనం ఉమెన్‌ని చాలా తక్కువ చూస్తా ఉంటాము ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో. సో, మీరు ఈ రియల్ ఎస్టేట్ పాత్‌ని చూస్ చేసుకోవడానికి మిమ్మల్ని ఏంటి ఇన్‌స్పైర్ చేసిన విషయం ఏంటి? ఐ కాంట్ టెల్ యూ ఎగ్జాక్ట్‌లీ ఇన్‌స్పైర్ అని బికాజ్ ఓకే. ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ రియల్ ఎస్టేట్. హుహు. సో, యాక్చువల్‌గా మా ఎర్లీ డేస్‌లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. హుహు. సో, మై లవ్ అంటే నాది లవ్ మ్యారేజ్ యాక్చువల్‌గా. ఓకే. సో, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. అంటే మాకు డిఫరెంట్ అంటే ఫ్యామిలీస్ నుంచి సపోర్ట్ చాలా తక్కువుంది. హుహు. సో, మేము మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సో, ఇమ్మీడియేట్‌గా ఏదో ఒకటి సర్వైవల్ కోసం జాయిన్ అయిన జాబ్ ఫస్ట్ యాక్చువల్‌గా. ఓకే. సో, సేల్స్‌లో జాయిన్ అయ్యాను. సో, హ్మ్. చాలా అంటే కొన్ని డేస్ వరకి గూడా నాకు చాలా టఫ్ అనిపిచ్చింది యాక్చువల్‌గా. హుహు. ఎందుకంటే కస్టమర్ ఎంతో సాటిస్ఫై అయితే కానీ ఆ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చెయ్యరు. అవును. దట్ టు మేము హ్యాండిల్ చేసింది ఒక హార్డ్ కోర్ సేల్స్. అదెలా అంటే ఆన్ ద టేబుల్ కస్టమర్‌ని కన్విన్స్ చేసి 2, 3 అవర్స్‌లో కస్టమర్‌ని కన్విన్స్ చేయడం, సేల్ చేయడం అన్నీ అయిపోయాయి. యెస్. సో, అది ఒక 3 మంత్స్ స్ట్రగుల్ అయ్యాను. హ్మ్. సో, డే అండ్ నైట్ సో, ఒక పిచ్ రాసుకునేదాన్ని. సో, ఓకే. ఎలా మాట్లాడాలి కస్టమర్, ఎలా మాట్లాడితే దానికి ఎలాంటి కన్విన్స్ రెస్పాన్స్ అవుతారు. ఉంటుంది. యాహ్! అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ ఎవరైనా సరే కస్టమర్‌ని హ్యాండిల్ చేసేప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి హరీబరీలో ఉంటారు. అవును. సో, యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. యాక్చువల్‌గా ఓకే. ఏంటంటే ఫస్ట్ కస్టమర్‌కి ఒక కంఫర్ట్ క్రియేట్ చేయాలి. యెస్. సో, ఫస్ట్ వాళ్ళు వచ్చిన ఎన్విరాన్మెంట్‌కి సెట్ అవ్వాలి. హ్మ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ టు స్పీక్ విత్ అస్. యెస్. సో, మనతో కూర్చుంటే ఇంకాసేపు కూర్చుంటే బావుండు అనిపించినప్పుడు వీ యాహ్! కెన్ టెల్ ఎనీథింగ్. సో, అవును. మనం ఫస్ట్ కంఫర్ట్ క్రియేట్ చేసి సో, వాళ్ళు ఎంతో లాంగ్ నుంచి జర్నీ చేసొస్తారు. సో, వచ్చిన తర్వాత రిలాక్స్ చేసి హ్మ్. సో, అసలు వాళ్ళు వచ్చిన పర్పస్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? హ్మ్. ఒకవేళ ప్రాపర్టీ కొనడానికి వచ్చారనుకోండి. సో, అది ఇన్వెస్ట్‌మెంట్ గురించా? లేదంటే వాళ్ళు ఉండడం కోసమా? హ్మ్. సో, ఎవ్రీబడీ విల్ హావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్. యెస్. యెస్. సో, అలా మనం అది రిసీవ్ చేసుకొని సో, అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్ మనం హ్మ్. ఆ నీడ్‌ని ఫుల్‌ఫిల్ చేసే ప్రొడక్ట్‌ని ఆ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సో, దే విల్ ఓకే. గెట్ సాటిస్ఫైడ్. యెస్. సో, సో, దానికి సేల్స్‌లో అడిషన్. ఏంటంటే డెడ్‌లైన్స్ ఉంటుంది. హ్మ్. టార్గెట్స్ ఉంటుంది. హ్మ్. సో, అవి అచీవ్ అవ్వకపోతే మనకి ప్రాపర్ పేమెంట్స్ రాదు. అవును. సో, అది ఒక బర్డెన్ లాగా, స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వకుండా హ్మ్. ఇఫ్ వి ఎంజాయ్ అవర్ వర్క్ యెస్. సో దట్ వి కెన్ డూ ఎనీథింగ్. యెస్. సో, నేను ఒక 3 మంత్స్ స్ట్రగుల్ అయిన 4థ్ మంత్ నుంచి ఐ ఎంజాయ్డ్ మై వర్క్. హుహు. నాకు జనరల్‌గా ఏంటంటే చిట్ చాటింగ్ చాలా ఇష్టం. ఓకే. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉందంటే సాల్వ్ చేయడం చాలా ఇష్టం. యాహ్! యాహ్! సో, విచ్ ఈస్ క్లోజ్‌లీ రిలేటెడ్ టు యెస్. యెస్. సేల్స్ అండ్ సీఆర్ఎం యెస్. యాక్చువల్‌గా. యెస్. సో, దాంట్లో సో, ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్ వల్ల మేబీ అది ఇండైరెక్ట్ ప్రెషర్ కావచ్చు, ఇండైరెక్ట్ స్ట్రెస్ కావచ్చు. బట్ ఐ హ్మ్. లెర్న్డ్ ఎవ్రీథింగ్. హుహుహు. సో, అలా తర్వాత నేను 6-8 మంత్స్, 1 ఇయర్‌లో ఐ వాస్ ద బెస్ట్ సేల్స్ మేనేజర్ ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ వచ్చింది. ఓహ్! గ్రేట్. సో, తర్వాత ఆహ్, ఇంకా అలా నేను ఒక 10 ఇయర్స్ కంటిన్యూ చేశాను ఒక సింగిల్ కంపెనీలో. హుహుహు. సో, ఆల్‌మోస్ట్ అరౌండ్ బ్రాంచ్ మేనేజర్ వరకి నేను గ్రో ఆ అయ్యాను. పొజిషన్ వరకు వెళ్లారు. సో, హ్మ్. ఏంటంటే ఐ లెర్న్డ్ మెనీ థింగ్స్ దేర్. సో, ఓకే. అంటే కస్టమర్‌ని హ్యాండిల్ చేయడంలో హ్మ్. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా ఉంటారు. అవును. అందరు కస్టమర్స్ ఒకేలా మాట్లాడరు. మనం ఒక క్వెషన్ అడిగినప్పుడు కస్టమర్ హెసిటేట్ అవుతారు కొన్ని ఆన్సర్ చేయడానికి. యెస్. సో, అది ప్రాపర్ వేలో హ్యాండిల్ చేస్తూ కస్టమర్ నుంచి మనం ఇన్ఫో తీసుకోగలగాలి. సో, ఓకే. మనం ఎప్పుడైతే ప్రాపర్ వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకోగలుగుతామో హ్మ్. అప్పుడే మనం వాళ్ళకి ఏమి అంటే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అండ్ హ్మ్. సబ్జెక్ట్ ఎలా చెప్పాలి అనేది మనం ఓకే. డిస్కస్ చేస్తామనమాట. ఓకే. సో, ఇక అలా నేను దాంట్లో ఐ ఎంజాయ్డ్ మై వర్క్. ఒక 1 ఇయర్ తర్వాత ఐ వాస్ లైక్ హుహుహు. బికమ్ ఏ ప్రో ఇన్ మై ఓకే. సో, దాని తర్వాత ఇంకా సేల్స్ అట్ ద సేమ్ టైమ్ నేను అంటే ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ గాట్ మ్యారీడ్. హుహుహు. సో, తర్వాత నేను ఐ వాస్ లైక్ ఎంజాయింగ్ మై జాబ్. సో, ప్యారలెల్‌గా నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాను. హుహుహు.
సో, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది హెచ్ఆర్‌గా చెయ్యాలి అని జెప్పని. ఓకే. సో, అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్‌గా నాది బీసీఏ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, నా స్టడీకి, నా జాబ్‌కి అసలు ఆ! రిలేటెడ్ కాదు. అవును. బట్ ఆ! ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాక దట్ వాస్ ద బెస్ట్ అనిపిచ్చింది నాకు యాక్చువల్‌గా. అవును. సో, ఓకే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ ఉండొచ్చు. స్టడీ మే బీ డిఫరెంట్. అవునవును. మన బట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మే డిఫరెంట్‌గా బీ ఉండొచ్చు. డిఫరెంట్. సో, యెస్. నేను యెస్. స్టడీ అది చేశానేమో, బట్ నా ఇంట్రెస్ట్ వచ్చేసి సో, కస్టమర్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది ఇట్ వాస్ అంటే ఇప్పుడు ఇన్ని 20 ఇయర్స్‌లో కూడా ఏ రోజు నేను కస్టమర్‌ని హ్యాండిల్ చేయడానికి హెసిటేట్ అవ్వలేదు. ఓకే. సో, ఎవ్రీ టైమ్ కొత్త కస్టమర్. కొత్త సో, ఐ కొత్త కెన్ హ్యావ్ ఎ ఎక్స్‌పీరియన్స్ కొత్త మనకి. న్యూ యెస్. ఎక్స్‌పీరియన్స్ యెస్. ఆల్సో. యెస్. సో, అలా ఇక కొంతమంది కస్టమర్స్ అగ్రెసివ్‌గా ఉంటారు. కొంతమంది హుహు. కస్టమర్స్ హెసిటేట్ అవుతారు. అవును. సో, ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మనం ఎక్కువ హెసిటేట్ చేయకుండా హ్మ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విధానంగా మనం మాట్లాడాలి. మాట్లాడాలి. సో, యెస్. నేను డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేశాను. హుహు. ఐ వర్క్డ్ విత్ ట్రావెల్ ఏజెన్సీస్‌కి వర్క్ చేశాను. దాంతో పాటు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. రియల్ ఎస్టేట్‌లో చేశా. సో, ఓకే. అన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసినా హ్మ్. మన వర్క్ అనేది ఎక్కడైనా సేమ్. హ్మ్. ఎక్కడైనా కస్టమర్ హ్యాండిల్ చేసే విధానం అనేది సేమ్ సేమ్. ఉంటుంది. యెస్. మెయిన్ ఏంటంటే ఓన్లీ ప్రొడక్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్‌గా. సో, మనం ప్రాపర్ ర్యాపో మెయింటైన్ చేసిన తర్వాత ప్రొడక్ట్‌ని సేల్ చేయడం అనేది మనకు కష్టమైన పని కాదు అవును. యాక్చువల్‌గా. యెస్. సో, యెస్. అది ఐ బిలీవ్ ఇన్ దట్ యాక్చువల్‌గా. సో, అలా కొన్ని ఇయర్స్ చేశాను సేల్స్‌లో. సేల్స్‌లో చేసిన తర్వాత ఒక సాచురేషన్ పాయింట్ ఐ కెన్ సే. హ్మ్. అంటే ఆల్మోస్ట్ అన్నీ తెలిసింది ఇంక సేల్స్ గురించి. అవును. నెక్స్ట్ ఏంటి అంటే అసలు సేల్ తర్వాత ఏమవుతుంది? హ్మ్. అంటే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మేము 10, 12 ఇయర్స్‌లో నేను సేల్స్ చేసిన తర్వాత హ్మ్. నేను ఫేస్ చేసింది ఏంటంటే అంటే ఒకసారి చూసిన కస్టమర్‌ని మళ్ళీ మేము చూసేవాళ్ళం కాదు. ఓకే. సో, ఒక క్యూరియాసిటీ ఉండేది నాకు. ఒక యాహ్! కస్టమర్ మళ్ళీ ఎందుకు సేమ్ కంపెనీకి రావట్లేదు? ఇట్ మే బి హుహుహు. ప్రాపర్టీ, ఇట్ మే బి ఎనీ అదర్ ప్రొడక్ట్. యెస్. సో, అంటే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ సేల్? యాహ్! సో, ఆ క్యూరియాసిటీతో నేనేంటంటే సేల్స్ నుంచి సీఆర్ఎంకి షిఫ్ట్ అయ్యాను. ఓకే. సో, సీఆర్ఎంలో ఏంటి అంటే ఆఫ్టర్ సేల్ నుంచి అసలు యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్‌గా. హుహుహు. సో, అంటే కస్టమర్ ఏం ఫేస్ చేస్తారు? తనకేం ప్రాబ్లమ్స్ ఉంటుంది? ఓకే. సో, సేల్స్‌లో ఎలా అంటే మనం సేల్ చేసాము. మన సేల్ కంప్లీట్ అయిపోయిందనేది అయిపోతుంది ఉంటుంది. అనుకుంటాం. యాహ్! బట్ అదలా కాదు. యాక్చువల్‌గా టోటల్ కస్టమర్ జర్నీ ఎలా ఉంటుందనేది హ్మ్. మేము కంప్లీట్‌గా సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్‌గా క్లియర్ చేస్తామనమాట. అది ఓకే. ఏ ప్రొడక్ట్ అయినా సరే. సో, మన ఆడియన్స్‌లో కొంతమందికి తెలియకపోవచ్చు. సీఆర్ఎం అంటే ఏంటి అసలు రియల్ ఎస్టేట్‌లో? దాని ఫుల్ ఫార్మ్ ఏంటి? అసలు వర్క్ ఏముంటుంది సీఆర్ఎం అంటే? యాక్చువల్ ఏంటంటే జనరల్‌గా సీఆర్ఎం అంటే క్లయింట్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. హుహుహు. సో, ఇది జనరల్‌గా కస్టమర్ నార్మల్‌గా అందరికీ ఐడియా ఉన్నది ఏంటి అంటే హ్మ్. రియల్ ఎస్టేట్‌లో ఫ్లాట్స్ సేల్ చేస్తారు. యాహ్! సో, ఇంకేముంటుంది అనేది జనరల్ క్వెషన్. బట్ అవునవును. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ 20% ఆఫ్ ద వర్క్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్‌ది ఉంటే 80% ఆఫ్ ద వర్క్ అనేది సీఆర్ఎంది ఉంటుంది. హుహుహు. అంటే కస్టమర్ ఆన్‌బోర్డ్ అయిన తర్వాత ఫస్ట్ హ్మ్. ఆన్‌బోర్డ్ చేస్తాము. ఆన్‌బోర్డ్ ఓకే. అయిన దగ్గర నుంచి బుకింగ్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడము. హ్మ్. అండ్ దాంతో పాటు లోన్ ప్రాసెస్ చేయడము. అండ్ ఓకే. దాంతో పాటు హ్యాండ్ ఓవర్, హుహు. కస్టమైజేషన్స్. సో, సో, ఇలా ఇదంతా డిఫరెంట్ మనకి సీఆర్ఎం ఉంటుంది. కిందకొస్తుంది. యెస్. ఓకే. టోటల్‌గా. సో, హుహు. టోటల్ టిల్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసే వరకి సో, కంప్లీట్‌గా 1 to 1 సపోర్ట్ ఇస్తామనమాట హుహుహు. కస్టమర్స్‌కి. ఓకే. సో, మనం ఇచ్చే ఎక్స్‌పీరియన్స్‌లో, మనం ఇచ్చే సపోర్ట్‌లో ఎక్కడైతే కస్టమర్ ఎంత సాటిస్ఫై అవుతారో, హ్మ్. సో, మనకి మళ్ళీ ఇంకొక సేల్ అనేది కూడా సేమ్ కస్టమర్‌గా ట్రస్ట్ బిల్డ్ చేస్తాం. అవును. సో, ఆ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాం కస్టమర్‌తో. యాహ్! సో, మనకి సేల్ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ అయిపోయింది అని కాకుండా హ్మ్. సో, వి విల్ అంటే నెక్స్ట్ మళ్ళీ మనకి దాని నుంచే ఎలా మళ్ళీ ఒక వాళ్ళ సేల్ నుంచి అవ్వాలి అనేది. యాహ్! సో, దే షుడ్ మెయింటైన్ ఏ లాంగ్ రిలేషన్‌షిప్ కంపెనీతో. యాహ్! సో, మనం ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేసినా మళ్ళీ సేమ్ కస్టమర్ యూజ్డ్ టు బై అన్నమాట. యెస్. సో, యెస్. నేను ఒక వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్‌లో వర్క్ చేశాను. హుహుహు. కొన్ని కంపెనీస్‌లో నేను ఒక కస్టమర్ ఒకసారి కొన్నాక మళ్ళీ కంపెనీ దగ్గరికొచ్చేవారు కాదు. ఓకే. సో, కొన్ని కంపెనీస్‌లో చూసాను. ఒకే కస్టమర్ సేమ్ కంపెనీలో ఉన్న 6 ప్రాజెక్ట్స్‌లో ఫ్లాట్స్ తీసుకునేవాళ్ళు. ఓకే. సో, దట్ వాస్ ద ట్రస్ట్ బిల్డెడ్ బై ద సీఆర్ఎం. యెస్. యెస్. సో, సో, అది ఇదంతా మనం ఆ కస్టమర్‌ని హ్యాండిల్ చేసిన విధానం మీద ఆధారపడి యెస్. ఉంటుంది. హౌ వి ఎగ్జాక్ట్‌లీ. కమ్యూనికేట్ ఎగ్జాక్ట్. ఎలా అని. లీడ్ జనరేషన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, సో, హ్మ్. ఆ లీడ్ జనరేషన్ అనేది ఈవెన్ ఇన్ సీఆర్ఎం ఆల్సో ఇట్ విల్ హ్యాపెన్. హుహుహు. సో, అదెలా అంటే మనం హ్యాండిల్ చేస్తున్న విధానంలో కస్టమర్ సాటిస్ఫై అవుతే, హ్మ్. సాటిస్ఫై అయిన దాన్ని బట్టి హ్మ్. మళ్ళీ నెక్స్ట్ కూడా కొనుక్కున్నా నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది యాహ్! అని ఒక ఐడియా ఉంటుందన్నమాట. వాళ్ళు కొనకుండా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యెస్. వాళ్ళు గాని వర్డ్ రిఫరెన్సెస్ ఆఫ్ కూడా మౌత్ వస్తాయి. యాహ్! వర్డ్ ఆఫ్ రిఫరెన్సెస్ మౌత్ మనకి పబ్లిసిటీ అవుతుంది. ద్వారా అదే ప్రమోషన్ లాగా యెస్. ఉంటుంది. ఈవెన్ చాలా మంది కస్టమర్స్ ఫైనల్‌గా చెప్తారనమాట. హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత హ్మ్. ఇట్ వాస్ ఎ ప్లెజెంట్ జర్నీ విత్ యూ. యాహ్! సో, మేము వేరే దగ్గర కూడా తీసుకున్నాం కానీ మాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. వి ఎక్స్‌పీరియన్స్. ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి చాలా మంది ఓహ్! ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. గ్రేట్. గ్రేట్. యాహ్!
సో, మీ దగ్గరకొచ్చే కస్టమర్స్‌లో కొంతమంది లైక్ హెసిటేట్ అవుతూ వస్తుంటారు. లేకపోతే కన్‌ఫ్యూజన్ లేకపోతే ఆల్రెడీ 2, 3 ప్రాజెక్ట్స్ చూసి మీ దగ్గరకొస్తారు. అవును. సో, అలాంటి వాళ్ళని మా ప్రాజెక్ట్ ఈస్ ద బెస్ట్ అని మీరు ఎలా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు? ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిట్యుయేషన్? ఎవ్వరైనా సరే అంటే యాక్చువల్‌గా ఒక హోమ్ బయింగ్ అనేది ఒక కస్టమర్ డ్రీమ్ యెస్. యాక్చువల్‌గా. యెస్. విచ్ ఈస్ నాట్ రియల్ ఎస్టేట్, విచ్ ఈస్ నాట్ మనీ, నథింగ్. యాహ్! యాహ్! సో, ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్. సో, యెస్. దీంట్లో ఏంటంటే కస్టమర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో వెళ్తున్నారు. హ్మ్. ప్రాపర్టీస్ చూస్తున్నారు. హ్మ్. కొన్ని చోట్ల ప్రాపర్టీ నచ్చొచ్చు. యాహ్! బట్ వాళ్ళు కన్వే చేసిన విధానంలో వీళ్ళు సాటిస్ఫై అవ్వకపోయి యెస్. ఉండొచ్చు. వాళ్ళ వే ఆఫ్ సో, టాకింగ్ వే కానీ, ఆఫ్ టాకింగ్ కానీ, రిసీవింగ్ కానీ. మీట్ అండ్ యాహ్! గ్రీట్ కానీ. యెస్. సో, యెస్. ప్రాపర్ వేలో రిసీవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. యెస్. సో, యెస్. యాక్చువల్‌గా. అవును. సో, ఫస్ట్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము, సో దట్ కస్టమర్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అనేది స్పెండ్ చేస్తారు. హ్మ్. హ్మ్. సో, ఆ రిసీవ్ చేసుకున్న విధానం కావండి, వాళ్ళ ప్రాసెస్ కానివ్వండి, అవును. వాళ్ళ సపోర్ట్ కానివ్వండి. ఓకే. కస్టమర్ మెయిన్‌గా ఫ్లాట్ ఎక్కడైనా కొంటారండి. అవును. కానీ ఇవి మెయిన్‌గా ఉండాలన్నమాట. అవును. ఈ సర్వీసెస్, ఈ సపోర్ట్ ఎక్కడైతే ఉంటుందో కస్టమర్ అక్కడ సాటిస్ఫై అవుతారు యాహ్! యాక్చువల్‌గా. మనకి ఫ్యూచర్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా వీళ్ళు యెస్. వీళ్ళు మనం మనకి ఎవరిని అడగాలి అనేది కాకుండా వాళ్ళకి యెస్ క్లారిటీ వీళ్ళున్నారు. ఉండాలి. సో, మన దగ్గరకొచ్చిన తర్వాత సో, మనం హరీబరీగా ప్రొడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసే బదులు ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ తీసుకొని పర్పస్ ఏంటి? హ్మ్. సో, దానికి తగ్గట్టుగా మనం సూటబుల్‌గా ఏదైతే సూటబుల్‌గా హ్మ్. అండ్ కస్టమర్‌కి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేస్తే కూడా కస్టమర్ దే గాట్ కన్‌ఫ్యూజ్ కన్‌ఫ్యూజ్డ్. యాహ్! అయిపోతారు. సో, ఏంటంటే ఏది తీసుకోవాలి? సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో కూడా డెసిషన్ తీసుకోలేరు. అవును. అవును. మనం ఫస్ట్ ఇవ్వాల్సింది క్లారిటీ అండ్ యాహ్! హానెస్ట్‌గా ఏదుంది అండ్ ఓవర్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు. ఓకే. సో, ఎప్పుడైతే ఓవర్ కమిట్ చేస్తామో హ్మ్. సో, కస్టమర్ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ యాహ్! ఉంటుంది. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ హైగా యెస్. పెట్టుకుంటారు. సో, అవి ఎగ్జాక్ట్‌లీ. రీచ్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా యెస్. వాళ్ళు డల్ సో, అయిపోతారు. ఏమైపోతదంటే మనం యాహ్! హైగా అంటే సేల్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ కమిట్ చేసేస్తారు. అవును. కస్టమర్‌కి ఇది ఇంట్రెస్ట్ ఉంది అండ్ అదే చెప్తారు. సో, ఓకే. అలా కాకుండా హ్మ్. హ్మ్. అది ఏది ఉంది, ఏది లేదు. ఏది హ్మ్. అవుతుంది, ఏది అవ్వదు. సో, యాహ్! విచ్ ఈస్ పాసిబుల్ అండ్ నాట్ పాసిబుల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి హుహుహు. హానెస్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి దట్ హ్మ్. జర్నీ విల్ కంటిన్యూ. యెస్. ఆ యెస్. ఇంప్రెషన్, ఆ వర్డ్స్, ఆ కమిట్మెంట్ ఇట్ విల్ హ్మ్. కంటిన్యూ టిల్ లాస్ట్. సో, అది మెయిన్‌గా మెయింటైన్ చేయాలి. సో, మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్‌లో మీకు రియల్ లైఫ్‌లో జరిగిన లైక్ ఛాలెంజింగ్ కస్టమర్ ఎవరైనా ఎదురయ్యారా మీకు? వాళ్ళతో ఎలా డీల్ చేశారు మీరు? చాలా. నేను ఆల్‌మోస్ట్ అరౌండ్ ఒక 10,00,000 కస్టమర్స్‌ని చూసుంటాను నా యాహ్! 20 ఇయర్స్‌లో. సో, ఎలా అంటే కస్టమర్స్ అంటే మేము ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడక్ట్ ఆల్రెడీ ఉంది. సపోజ్ నేను ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు మెంబర్‌షిప్స్ ఉండేది. హ్మ్. సో, దాంట్లో ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది. సో, ఆ మెంబర్‌షిప్‌లో కంపెనీ ఇచ్చిన సర్వీస్‌లో సాటిస్ఫై ఉండరు. హ్మ్. సో, నేనొక బిఫోర్ లాక్‌డౌన్ హ్మ్. సో, నేనొక 3, 4 ఇయర్స్ నేను దుబాయ్‌లో ఉన్నాను. హ్మ్. సో, అక్కడ నేనొక ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెన్సీకి వర్క్ చేశాను. ఓకే. సో, అక్కడేంటంటే కస్టమర్స్ మనకి ఇండియాలో లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు. కొంచెం అగ్రెసివ్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. హుహుహు. సో, దే డోంట్ స్పెండ్ మోర్ టైమ్. ఇఫ్ ఓకే. సంథింగ్ ఈస్ దేర్ ఒక ఆహాహా! వర్త్ నాకు కూర్చోవడం 1 అవర్ అంటేనే కూర్చుంటారు కస్టమర్. ఓకే. సో, అలాంటి దాన్ని ఇక్కడ మనం 3 అవర్స్ కూర్చోబెట్టుకొని కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తాం. అవును. అవును. బట్ అక్కడ 1 అవర్ టైమ్ ఇస్తారు. 1 అవర్‌లో మనం ఇక్కడ 3 అవర్స్ చేసే వర్క్ అక్కడ 1 అవర్‌లో 1 ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే. సో, వర్త్ చూపించాలి అదే. కరెక్ట్ యాహ్! చెప్పాలంటే. యాహ్! యాహ్! సో, మేము సేల్ చేసిన ప్రొడక్ట్‌ని ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి సో, అది ఆల్రెడీ యాక్చువల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కస్టమర్ ఆల్రెడీ హ్మ్. దాని మెంబర్‌షిప్ ఉంది. హుహు. సో, బట్ స్టిల్ ఆ హ్మ్. కంపెనీ మెంబర్‌షిప్ ఉంది. దే కెన్ యుటిలైజ్ ఎనీ ఫెసిలిటీస్. హుహు. మాకు ఆల్రెడీ ఉంది. సిమిలర్ మెంబర్‌షిప్. ఈ ఓకే. కంపెనీది కాదు. ఇంకొక సమ్ అదర్ కంపెనీది. హ్మ్. సేమ్ కైండ్ ఆఫ్ మెంబర్‌షిప్ నాకుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను వినను. ఆల్‌మోస్ట్ ఓకే. నేను ఫేస్ చేసిన నా కెరియర్‌లో ఆ! కస్టమర్స్ రాగానే మాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ! మేము ఆల్రెడీ చూసాం ఇవన్నీ. యాహ్! మాకన్నీ తెలుసు. అవునవును. మాకొద్దు. ఏం యెస్. చెప్పొద్దు అని యెస్. అంటారు. సో, ఫస్ట్ అయ్యో! వాళ్ళు అనేస్తున్నారు. ఇంక వీళ్ళు వినరు అనేది వినరు. కాదు ఆ! యాక్చువల్‌గా. అది మన టాలెంట్. యాక్చువల్‌గా ఏంటంటే యాహ్! ఓకే. మీరు విన్నారు. ఓకే. మీకేముండింది అంటే మేము దాని గురించి డీటెయిల్డ్‌గా అడుగుతామనమాట. సో, మీరు తీసుకున్న మెంబర్‌షిప్ ఏంటి? దాంట్లో హ్మ్. మీరు ఏం అంటే ఫెసిలిటీస్ ఏం యూజ్ చేసుకున్నారు? వెదర్ మీరు సాటిస్ఫై అయ్యారా? మీ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా? సో, ఓకే. ఇవన్నీ కన్విన్స్ చేస్తూ అలా ఒక 1 అవర్‌లో ఒక కస్టమర్‌ని అంటే ఏదైతే ఆల్రెడీ మెంబర్‌షిప్ ఉందో హ్మ్. సేమ్ కస్టమర్‌కి మళ్ళీ సేమ్ మెంబర్‌షిప్ ఆన్ ద టేబుల్ 1 అవర్‌లో నేను క్లియర్ చేశా. సో, ఓకే. ఒక కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్. కస్టమర్ వచ్చినప్పుడు ఉన్న దీనికి హ్మ్. అతను వెళ్ళేప్పుడు హి వాస్ వెరీ హ్యాపీ. హ్మ్. సో, నేను దీన్ని యూజ్ చేసుకుంటానో లేదో తెలీదు. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పని ఓకే. సో, సాటిస్ఫై అయ్యారు. అంటే యాహ్! అరిచేస్తారు. కొంతమంది కస్టమర్స్‌కి సర్విస్ దొరకలేదనుకోండి, అవునవును. ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడం. నేను ఇప్పుడు చెప్పాను యెస్. చూసారా? యెస్. ఓవర్ కమిట్మెంట్స్ అవును. లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్. సో, హుహుహుహు. ఆ ఓవర్ కమిట్మెంట్ అంటే ఎవరో సేల్ చేశారు. ఐ వాస్ కస్టమర్ అంటే సీఆర్ఎంలో ఉన్నాను. హ్మ్. హ్మ్. నేను హ్యాండిల్ చేస్తున్నా. హ్మ్. కస్టమర్‌కి అక్కడ ఎక్స్‌పీరియన్స్ బాలేదు. నా అవును. దగ్గరికొచ్చినప్పుడు
అది బయటికొచ్చేస్తుంది. అవును. అవును. ఇలా జరిగింది, ఇలా అయింది అని చెప్తూ ఉంటారనమాట. యెస్. ఎందుకు అంటే దే ఎక్స్‌పెక్టెడ్ సంథింగ్. సంథింగ్. ఇట్ వాస్ సంథింగ్. యాహ్! సో, యాహ్! అందుకని జెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాం. హుహుహు. కస్టమర్స్‌కి అండ్ చాలా మందికి చాలా పేషెన్స్ ఉండదు. హ్మ్. ఈవెన్ మనం సేల్స్‌లో మన ఎంప్లాయీస్‌ని తీసుకున్నా, హ్మ్. లేదంటే కస్టమర్స్‌ని తీసుకున్నా, అంత పేషెన్స్ ఉండదు. కూర్చొని వినడం, చేయడం ఇదంతా ఏముండదు. హ్మ్. కస్టమర్ పే కస్టమర్‌ని మనం ఎప్పుడైతే భరించి హ్యాండిల్ చేస్తామో పేషెన్స్‌తో, హ్మ్. కస్టమర్ ఆటోమేటిక్‌గా మనం చెప్పింది వింటారు. సో, యాహ్! అది మెయిన్ కీ రోల్ యాక్చువల్‌గా ఏంటంటే పేషెన్స్. ఓకే. సో, లైక్ పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి. లైక్ మనకి 500 క్రోర్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, దాంట్లో కలెక్షన్స్‌ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? సో, కలెక్షన్స్ వచ్చేసి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్‌లో చూసుకుంటే కస్టమర్ ఫ్లాట్ పర్చేజ్ చేశాక, సో, ఎలాగో కమిట్మెంట్ ఇచ్చారు కదా! మైల్‌స్టోన్ ప్రకారం పేమెంట్ ఇస్తారు అని చెప్పని మనం ఫాలో అప్ చేయడం వదిలేసాం అనుకోండి. హుహుహు. ఎనీహౌ దే హావ్ కమిటెడ్. అంటే ఫ్యూ కంపెనీస్‌లో నేను చూసాను నా కింద వర్క్ చేసిన వాళ్ళు. హుహుహు. వాళ్ళే సైన్ చేశారు కదా! వాళ్ళు కమిట్ అయ్యారు కదా! హ్మ్. సో, టైమ్‌లీ పేమెంట్ ఇచ్చేస్తారు అంటారు. అవును. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యెస్. ఇప్పుడు ఈవెన్ మనకైనా సరే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామనుకోండి, మనకొక రిమైండర్ వస్తది. సో అండ్ సో డేట్‌కి అవును. పేమెంట్ చేయాలి. అవును. సో, ఇఫ్ వి గెట్ రిమైండర్స్ దెన్ ఓన్లీ అది మనకొక రిమైండర్ లాగా ట్రిగ్గర్ అయినప్పుడు, సో, వి విల్ కీప్ అవర్ ఫండ్స్ రెడీ. హుహుహు. సో, దీనికేంటంటే మేము మామూలుగా మంత్‌లో హ్మ్. ఫస్ట్ 2, 3 డేస్‌లో మేము డిమాండ్ రైజ్ చేస్తాం కస్టమర్‌కి. ఓకే. సో, మీ మైల్‌స్టోన్ కంప్లీట్ అయింది. మీరు ఈ డిమాండ్ రైజ్ చేస్తున్నాం. ఈ అమౌంట్ రిలీజ్ చేయాలని. ఓకే. సో, అప్పుడు మళ్ళీ తర్వాత మేము 3 ఫాలో అప్ కాల్స్ చేస్తాం ఓకే. కస్టమర్స్‌కి. హుహుహు. సో, ఇదేంటంటే ఫాలో అప్ కాల్ గూడా ఎలా అంటే అంటే ఇరిటేటింగ్‌గా ఉండకూడదు. హ్మ్. ఏమైంది సార్ పేమెంట్ అలా ఆ! కాకుండా క్యాజువల్‌గా మాట్లాడి, సో, అసలిలా ఉంది. మరి ఇది అయిపోయింది సార్ వర్క్. మరి మీరు పేమెంట్ అరేంజ్ చేసుకుంటున్నారా? హ్మ్. మీకేదైనా హెల్ప్ కావాలా? లేకపోతే లోన్‌కి ఏదైనా హెల్ప్ కావాలా? అని చెప్పని మేము డిస్కస్ చేస్తాం. సో, అలా ఓకే. డిస్కస్ చేస్తూ ఒక రిలేషన్‌షిప్ బిల్డ్ చేస్తూ, ఒక హుహు. ట్రస్ట్ బిల్డ్ చేస్తూ హుహు. మేము ఫాలో అప్ అనేది చేస్తూ క్లోజ్ చేస్తామనమాట. ఓకే. సో, ఫాలో అప్ అనేది చాలా చాలా, ఇంపార్టెంట్. చాలా మేజర్ రోల్ అది. యాహ్! యాహ్! సో, ఆ ఫాలో అప్ కూడా స్మూత్ ఫాలో అప్ ఉండాలి. ఇట్ షుడ్ ఓకే. నాట్ బి లైక్ ఇరిటేటింగ్‌గా యాహ్! ఉండకుండా. ఫోన్ ఎత్తగానే ఫోనొస్తుందంటే అమ్మో! ఈ ఫోన్ ఎత్తకూడదు అన్నట్టు గాకుండా యాహ్! ఉండాలనమాట. ఓకే. సో, ఒకవేళ కస్టమర్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను ఈ ఈ డీల్ ఎందుకంటే నాకు లోన్ ఇష్యూస్ ఒస్తున్నాయి. లోన్ అప్రూవల్ అవ్వలేదు. అది ఇది అని చెప్తా ఉంటారు. సో, అవును. అలాంటి కస్టమర్స్‌ని మీరు ఫైనల్ స్టేజ్ దాకా ఎలా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్ ఏంటంటే నౌ ఎ డేస్ హస్బెండ్, వైఫ్ ఇద్దరూ వర్కింగ్ ఉంటున్నారు. హ్మ్. సో, హౌస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. బుకింగ్ జేస్తారు. హ్మ్. కానీ వాళ్ళకి లోన్‌కి ఫాలో అప్ చేసుకునే అంత టైం దొరకదు యాక్చువల్‌గా. యెస్. సో, బ్యాంకర్స్ కాల్ జేస్తారు. వీళ్ళేదో మీటింగ్‌లోనో, బిజీలోనో ఉంటారు. హ్మ్. కాల్ జేస్తారు బ్యాంకర్స్. హ్మ్. బ్యాంకర్ కాల్ జేసి ఆ డాక్యుమెంట్ గావాలి, ఈ డాక్యుమెంట్ గావాలంటే, ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం సేఫ్‌గా పెట్టుకుంటాం. అవును. సో, డాక్యుమెంట్స్ అన్నీ వెతుక్కొని అది ఇవ్వడానికి వాళ్ళకి కొంచెం హెసిటేట్ అవుతారు. అవును. సో, అవును. మనం ప్రాపర్ అండ్ ఇంకొంతమంది కస్టమర్స్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. హ్మ్. సైబర్‌వి చాలా జరుగుతున్నాయి. సైబర్ హుహుహు. క్రైమ్. మనం ఎక్కడ గూడా మన కేవైసీ షేర్ చేయము. సో, అవును. ఒక అన్‌నోన్ నంబర్ నుంచి కాలొచ్చి కేవైసీ షేర్ చేయమంటే షేర్ కూడా చేయమంటే హెసిటేట్ అవుతారు హెసిటేట్ కస్టమర్. అవుతారు. యెస్. సో, దానికి మనం కోఆర్డినేట్ చేస్తామనమాట. సో, హుహుహు. సో అండ్ సో బ్యాంకర్ మనకి ఈ టైంకి కాల్ చేస్తారు సార్. హ్మ్. ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఈ హ్మ్. డాక్యుమెంట్ పర్పస్ ఏంటి? హ్మ్. సో, అండ్ హౌ సెక్యూర్ మీరు హ్మ్. డాక్యుమెంట్స్ ఇవ్వడం అనేది మేము గైడ్ చేసి, కస్టమర్ దగ్గర నుంచి మెల్లిగా ఫాలో అప్ చేసి, కోఆర్డినేట్ చేసి డాక్యుమెంట్స్ బ్యాంకర్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే. తర్వాత అక్కడితో అయిపోదు. హ్మ్. మళ్ళీ మేము ఫాలో అప్ చేస్తాం. హుహు. ఈవెన్ బ్యాంకర్స్ ఆల్సో బికమ్ సమ్‌టైమ్స్ లేజీ. హ్మ్. ఏమవుతుందంటే ఓకే. టైమ్ ఉంది కదా! ఓకే. లీజర్‌గా చేస్తారు. మనకి ఫాలో అప్‌లో పుషప్ మాకెక్కడొస్తుందంటే వి విల్ హావ్ టార్గెట్స్. యాహ్! వి యాహ్! విల్ హావ్ డెడ్‌లైన్స్. సో, యెస్. కస్టమర్ పేమెంట్ ఈ టైంకి వచ్చేసేయాలి. హ్మ్. సో, దానికి కస్టమర్‌ని ప్రెషర్ చేయకూడదు. హ్మ్. సో, మనం స్ట్రెస్ అవ్వకూడదు. బట్ యాహ్! పేమెంట్ రిలీజ్ అవ్వాలి. దానికి రిలీజ్ మేమేం చేస్తామంటే, సో, బ్యాంకర్‌ని అంటే టైమ్ అంటూ కాకుండా, సో, ఈవెన్ ఆఫ్టర్ ఆఫీస్ టైమ్ ఆల్సో మేము హ్మ్. కస్టమర్స్‌తో బ్యాంకర్‌కి కాల్ చేసి, బ్యాంకర్స్‌తో మాట్లాడి, సో, హుహుహు. కోఆర్డినేట్ చేసి, అవి పుష్ చేస్తూ ఈజీగా డిస్బర్స్‌మెంట్‌కి మేము చూసుకుంటాం. డాక్యుమెంట్స్ ఓకే. ఒకటి హ్యాండ్ ఓవర్ చేసే వరకి కస్టమర్‌ని ఇన్వాల్వ్ చేస్తాం. ఓకే. సో, ఫర్దర్‌గా మొత్తం బ్యాంకర్‌తో కోఆర్డినేషన్ ఉంటుంది. హుహుహు. సో, ఫైనల్ కన్సెంట్ అనేది మన కస్టమర్ నుంచి తీసుకుంటామనమాట. ఓకే. సో, అలా డిస్బర్స్‌మెంట్స్ ఈజీగా అంటే ఆన్ టైమ్ పేమెంట్స్ వచ్చేలాగా ఫాలో అప్ చేస్తాం. ఓకే. సో, ఎక్కడ ఎస్కలేషన్ వచ్చినా ఐ మీన్ కొంతమంది మీరన్నట్టు కస్టమర్స్ క్యాన్సిలేషన్ అంటారు. కొంతమంది హుహుహు. కస్టమర్స్‌కి యాక్చువల్‌గా ఏంటంటే వేరే వీళ్ళిక్కడ బుక్ చేసాక హ్మ్. పక్కన ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ ఇంకా బాగా అనిపిస్తది. ఓకే. సో, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ప్రాపర్‌గా గైడెన్స్ ఇవ్వాలి. మాకొద్దండి క్యాన్సిలేషన్ అని వస్తారు. సో, యాహ్! వచ్చిన వాళ్ళని కూడా మీరిక్కడ తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి? హ్మ్. ఫెసిలిటీస్ ఏంటి? అనేది హ్మ్. మనం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి కస్టమర్‌ని రిటైన్ చేయడానికి మేము చాలా ట్రై చేస్తాం యాక్చువల్‌గా. హుహుహు. సో, ఈజీగా మంత్లీ వచ్చిన ఆల్‌మోస్ట్ కస్టమర్స్‌ని రిటైన్ చేస్తాం మేము. ఓకే. సో, అలా కాదు ఎక్కడ తీసుకున్నా ఒకటే సార్ హౌస్. సో, హ్మ్. ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాము అని అంటే
ఏదైనా ఇన్ఫో మిస్ అయ్యి ఉంటే సేల్స్ దగ్గర దాన్ని మళ్ళీ మేము మళ్ళీ కవర్ మీరు చేసి రీటైన్ చేస్తాం అన్నమాట. ఓకే. అలా. యాహ్! సో, మీరు డెడ్‌లైన్స్ గురించి వీటి గురించి మాట్లాడారు కాబట్టి మీకు సేల్స్ టార్గెట్ అనేది ఉంటుంది జనరల్‌గా. యెస్. స్ సేల్స్‌లో టార్గెట్స్ యాహ్! ఉంటుంది. సో, సేల్స్ టార్గెట్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ యెస్. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఐ సెడ్ యూ పేషెన్స్ ఈస్ అ మెయిన్ కీ. ఓకే. ఈవెన్ ఇట్ మే బీ ఇన్ సేల్స్, ఇట్ మే బీ ఇన్ సీఆర్ఎం. హ్మ్. సో, ఇదెలా అంటే టార్గెట్స్ అంటే యూజువల్‌గా నేను చెప్పినట్టు ఇప్పుడు టార్గెట్ ఏ విషయంలో అయినా టార్గెట్ లేకపోతే మనం కరెక్ట్‌గా ఉండం. హ్మ్. ఒక టార్గెట్ చేసుకున్నాము అంటే ఆ వేలో వెళ్తాం. అవును. సో, కస్టమర్ మనకి ఈ మంత్‌లో ఇంత కలెక్షన్ అవ్వాలి. హ్మ్. సో, అది ఫాలో అప్ చేస్తూనే హ్మ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడమే. ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిన ఆయనకు కావాల్సిన టైమ్‌లీ సపోర్ట్. అంటే ఇంకొకటేంటంటే చాలామంది మనం చూస్తున్న దాంట్లో మేబీ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైనా సరే కస్టమర్ కాల్స్ వస్తే కాల్స్ ఎత్తరు. యాహ్! సో, ఆన్ టైమ్ రెస్పాన్స్ విచ్ ఈస్ హ్మ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎలా ఓకే. అంటే నేను నా కెరియర్‌లో ఈ 20 ఇయర్స్ జర్నీలో హ్మ్. ఏ రోజు కూడా నేను కస్టమర్ కాల్ చేస్తే ఎయిదర్ లిఫ్ట్ చేయలేదనుకోండి, ఏదైనా హ్మ్. బిజీలో ఉండి, హ్మ్. అగైన్ ఐ విల్ కాల్ బ్యాక్. యెస్. సో, ఏ రోజు నాకు కస్టమర్ కాల్ పిక్ చేయట్లేదని కంప్లెయింట్ లేదు యాక్చువల్‌గా. ఓకే. సో, మనకి ఆ రెస్పాన్స్ కూడా యాహ్! వాళ్ళ ప్రాబ్లమ్‌ని మర్చిపోయేలా చేస్తుంది యాక్చువల్‌గా యాహ్! చెప్పాలంటే. అవును. సో, ఇట్ మే బీ ఇన్ రిలేషన్‌షిప్, ఇట్ మే బీ ఇన్ అంటే మన ఈ కస్టమర్ రిలేషన్‌షిప్ గానివ్వండి, హ్మ్. పర్సనల్ రిలేషన్‌షిప్స్ కానివ్వండి, హ్మ్. ఏదైనా సరే మన రెస్పాన్స్‌ని బట్టి యెస్. అపోజిట్ పర్సన్ ఇంటెన్షన్ మారిపోతుంది. యెస్. సో, ఐ బిలీవ్ ఇన్ దట్. సో, యాహ్! ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అనేది నా నుంచి ఉంటుంది ఎప్పుడైనా. యాహ్! సో, కొంతమంది కస్టమర్స్ అంటారు మాకు ఇంకొంచెం టైం కావాలి అని అలా డ్రాగ్ చేస్తా ఉంటారు. సో, అవును. అలాంటి కస్టమర్స్‌తో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, టైమ్ అంటే పర్పస్ తెలుసుకుంటాం ఫస్ట్. ఇఫ్ ద హుహుహు. పర్పస్ ఈస్ జెన్యూన్ కొంతమంది కస్టమర్స్‌కి లోన్‌కి చాలా టైం పడుతుంది. హ్మ్. అంటే అంటే ఆ లైక్ అది డాక్యుమెంట్స్ జెన్యూనా? కాదా? వీళ్ళసలు కొనేవాళ్ళా? అది లేదా? అని మీరు ఎలా ఎస్టిమేట్ చేస్తారు అంటే వాళ్ళని? కస్టమర్ మనకు కన్వే చేసే విధానంలో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. తెలిసిపోతుందా? కస్టమర్స్ హుహుహు. ఏమంటారంటే, హ్మ్. లేదు నాకు క్యాన్సిలేషనే కావాలంటారు. ఓకే. టైమ్‌ని డైరెక్ట్‌గా అడగరు. హుహుహు. ఓకే. ఇప్పుడు ఎవ్రీ మంత్ పేమెంట్స్ రావాలి మనకి. సో, హుహుహు. ఎవ్రీ మంత్ పేమెంట్స్‌లో ఎవ్రీ టైమ్ రిపీట్ చేస్తున్నారనుకోండి. హ్మ్. సో, ఆ ఇష్యూ ఏంటనేది మేము డిస్కస్ చేస్తాం. సార్ మీరు ఓకే. ఒక్కరోజు కూడా ఒక మంత్ కూడా మీరు టైమ్‌లీ పేమెంట్ ఇవ్వట్లేదు. సో, హుహుహుహు. ఈస్ దేర్ ఎనీ రియల్ ఇష్యూ ఏదన్నా ఉందా మీకు? హ్మ్. మా హ్మ్. సపోర్ట్ ఏదైనా వస్తే మీరు టైమ్‌లీ పేమెంట్ చేయగలరా? ఓకే. సో, అప్పుడేంటంటే కస్టమర్స్ ఓపెన్ అవుతారు. హుహు. లేదు ఇలా లోన్ ఇష్యూ అవుతుంది. లేదు కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ చెప్తారు. ఓకే. సో, దాన్ని వాళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వడానికి అంటే ప్యాంపర్ చేస్తూనే సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. హుహు. సో, మోస్ట్‌లీ కొంతమంది నిజంగా కూడా అంటే కొంతమంది అంటే వాళ్ళకొచ్చే పేమెంట్స్ హ్మ్. వాళ్ళు మనకి ట్రాన్స్‌ఫర్ చేయడానికైనా హ్మ్. వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ డేట్స్ డిఫరెంట్ ఉంటాయి. యాహ్! సో, సాలరీస్ కానివ్వండి, వాళ్ళ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే హుహుహు. అప్పుడేమవుతుందంటే కస్టమర్ నేను ఈ టైంకి ఇవ్వలేను. ఈ హ్మ్. టైంకే ఇస్తాను అని కొంతమంది చెప్తారు. ఓకే. సో, అలాంటి టైంలో మేము కొంచెం టైమ్ ఎక్స్‌టెండ్ చేస్తాం. బికాజ్ హుహుహు. ఇఫ్ ద కస్టమర్ ఈస్ జెన్యూన్ అండ్ క్లియర్ సో, మేము సపోర్ట్ చేస్తామనమాట. యాహ్! ప్రాబ్లమ్ లేదు. మీకొక 3, 4 డేస్ టైమ్ ఇస్తామని చెప్పి వి ఓకే. విల్ సపోర్ట్. ఓకే. సో, ఈ సీఆర్ఎం అనేది మనకి సేల్ వరకే పరిమితమా? లేకపోతే ఆక్యుపై అయిపోయిన తర్వాత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ లాంటిది తీసుకుందాం. యెస్. దాంట్లో అంతా ఆక్యుపై అయిపోయింది. సో, హ్మ్. తర్వాత కూడా వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ కంప్లెయింట్స్ ఉండొచ్చు. మెయింటెనెన్స్ కానీ, ఇంకేమన్నా గాని. అప్పుడు కూడా సీఆర్ఎం ఉంటుందా? లేకపోతే సేల్‌తోనే స్టాప్ అయిపోతుందా ఈ సీఆర్ఎం? సీఆర్ఎం రోల్ అనేది హ్మ్. సేల్ కంప్లీట్ అయిన తర్వాత హ్మ్. స్టార్ట్ అవుతుంది హ్మ్. యాక్చువల్‌గా. హుహుహు. సో, సేల్ కంప్లీట్ పోస్ట్ సేల్స్ అంటామనమాట హుహుహుహు. సీఆర్ఎంని. సో, ఈ పోస్ట్ సేల్స్‌లో ఏంటంటే మన కస్టమర్ జర్నీ మొత్తం కంప్లీట్ చేసి మీరన్నట్టు హ్యాండ్ ఓవర్ వరకు ఇచ్చిన తర్వాత హ్మ్. సో, అప్పుడేంటంటే కంప్లీట్‌గా సొసైటీ మెయింటైన్ చేస్తారు. ఓకే. సో, ఇంకా దాని తర్వాత హ్యాండ్ ఓవర్ అంటే సీఆర్ఎంది రోల్ ఉండదు. ఉండదు. సో, అది కంపెనీ అండర్‌లో ఉంటుంది. ఫర్దర్‌గా ఒక 2 ఇయర్స్ తర్వాత దానికి సొసైటీలోకెళ్ళిపోతది. వేరే టీమ్ ఆ! అనేది వేరే ఉంటుంది. సొసైటీ మెయింటెనెన్స్ కిందకి సొసైటీ ఫార్మ్ అవుతుంది. సో, హుహుహు. అప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. సో, ఓకే. బిఫోర్ హ్యాండ్ ఓవరే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హుహుహు. మేము ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాం. హ్యాండ్ ఓవర్ చేసే ముందే యాహ్! సో, ఏమేమి మనం కమిట్ చేసామో అవన్నీ అయ్యాయా? ఆ హ్మ్. చెక్ లిస్ట్ ఆల్‌మోస్ట్ అన్ని డిపార్ట్‌మెంట్స్ సైన్ చేయాలి. ఇంజినీర్ డిపార్ట్‌మెంట్, ఆర్కిటెక్ట్ అందరూ కూడా సైన్ చేసిన తర్వాత ఓకే. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. హుహు. మళ్ళీ వాళ్ళొచ్చి చెక్ చేసుకోవాలి కస్టమర్. కస్టమర్ కూడా చెక్ చేసుకొని మన చెక్ లిస్ట్ మనం సైన్ చేస్తాము. కస్టమర్ కూడా సైన్ చేస్తారు. అగ్రీడ్. ఓకే. మీరేదైతే ఇస్తానన్నారో అది డెలివరీడ్. ఐ యామ్ హ్యాపీ అని చెప్పి సైన్ ఓకే. చేస్తారు. ఆహాహా! సో, దాని తర్వాతకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే. అలా. సో, యాస్ ఎ వుమెన్‌గా మీరు ఈ ఫీల్డ్‌లో ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేసారా? యాహ్! వెరీ లాట్. బికాజ్ ఫస్ట్ థింగ్ ఐ కెన్ టెల్ లైక్ ఎక్కడైనా అమ్మాయితో కాంపిటీషన్. ఇప్పుడు
ఒక క్యాడర్‌లో ఉన్నాము, లేదంటే ఒక పొజిషన్‌లో ఉన్నాము, లేదంటే ఒక జాబ్‌లో ఉన్నామంటే హ్మ్. ఈక్వల్‌గా మెన్ ఉంటారు, వుమెన్ ఉంటారు. అవును. సో, మెన్‌కొచ్చేసి కొన్ని డిఫరెంట్ స్మాల్ ఈగోస్ ఉంటాయి. అవును. మాతో ఈక్వల్‌గా వర్క్ చేస్తున్నారు. అవును. అవును. మేము వీళ్ళకి ఆన్సర్ చేయాలా? ఒకవేళ మన అండర్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి, హ్మ్. అబ్బాయిలు మన అండర్‌లో వర్క్ చేస్తున్నారంటే దే విల్ హెసిటేట్ లైక్ ఎనీథింగ్. బికాజ్ మనకి రిపోర్ట్ చేయాలి గదా! సో, అవునవును. రిపోర్ట్ చేసే దగ్గర వాళ్ళు చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని యాహ్! లైట్ ఈగోస్ ఒస్తాయి. ఇంకా సో, ఆ! ఉన్నాయంటారు అది అలాంటివైతే. యెస్. ఓకే. అవి కనపడకుండా ఉన్నాయి. సో, ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళు తీసుకున్నామనుకోండి, హ్మ్. సీనియర్స్ అనుకోండి. హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్. హ్మ్. బికాజ్ పాజిటివ్‌గా సపోర్ట్ చేసే మెన్ కూడా చాలా మందున్నారు ఉన్నారు. కంపెనీస్‌లో. యాహ్! యాహ్! సో, కొన్ని ప్లేసెస్‌లో మాత్రం అమ్మాయే కదా! ఏం చేస్తుంది అనేది. హ్మ్. సో, వీళ్ళేం చేస్తారు అనేది. హ్మ్. సో, వుమెన్ ఈస్ ఎ మల్టీ టాస్కర్. యెస్. సో, మనం ఒక వుమెన్‌కిచ్చిన రోల్ ఏదైనా ఒక హ్మ్. జెంట్‌కిచ్చామనుకోండి, హ్మ్. ఆ మల్టీ టాస్కింగ్ చేయలేరు. అవును. దే విల్ డూ పర్ఫెక్ట్‌లీ దేర్ వర్క్. యెస్. సో, ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ. లైక్ మనం ఇంట్లో కుకింగ్ చేసుకుంటాము, పిల్లల్ని చూసుకుంటాము, యెస్. జాబ్ రోల్ ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తాం. అవును. సో, అవును. ఈ మల్టీ టాస్కింగ్‌లో ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ప్రెషర్ ఫీల్ అవుతూ బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే హుహుహు. వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ 2 పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ 2 చేస్తాం. బ్యాలెన్స్ చేస్ బట్ మెన్‌కి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యాహ్! బికాజ్ మెన్ ఏంటంటే ఏదైనా పని చేస్తున్నారంటే అదే వర్క్ చేయగలరు యాహ్! డెడికేటెడ్‌గా. అవును. దే కాంట్ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఎ టైమ్. యెస్. సో, ష్యూర్. వుమెన్స్ రోల్ ఈస్ ద బిగ్గెస్ట్ రోల్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ఆఫీస్ ఆల్సో. యాహ్! కస్టమర్ పరంగా ఎప్పుడైనా అనిపించిందా? లైక్ అంటే మీ దగ్గరికి రావాలంటే ఒక లేడీ దగ్గర పంపుతున్నారేంటి? ఎవరైనా జెంట్ దగ్గర పంపించండి. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా అయ్యాయా? లేదు. అలా ఏం లేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. హుహుహు. బీయింగ్ ఎ వుమన్ ఈవెన్ ఇన్ సేల్స్ కానివ్వండి, సీఆర్ఎంలో కానివ్వండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక అపోజిట్ ఫ్యామిలీ కానీ, కస్టమర్ కానీ ఎవరైనా హ్మ్. ఫస్ట్ వుమెన్ అనగానే ఒక రెస్పెక్ట్ ఉంది మన ఇండియాలో. హుహుహు. సో, ఫస్ట్ ఏంటంటే వుమన్ అనగానే కొంచెం వాయిస్ రైజ్ చేయకుండా, హ్మ్. సో, హర్ట్ చేయకుండా ఉండడానికి ట్రై కంట్రోల్‌గా చేస్తారు ఉండి కంట్రోల్డ్‌గా. మాట్లాడతారు. హ్మ్. సో, లాట్స్ ఆఫ్ యాంగర్ చూపించడం అనేది కాకుండా ఒక హ్మ్. కంట్రోల్డ్‌గా ఒక లిమిటెడ్ మేనర్‌లోనే మాట్లాడతారు. యెస్. సో, ఎప్పుడైతే మనం ప్లెజెంట్‌గా ఆన్సర్ ఇచ్చి, ప్లెజెంట్‌గా మనం కంఫర్ట్ క్రియేట్ చేస్తామో, హ్మ్. సో, కస్టమర్ విల్ ఫీల్ హ్యాపీ యాక్చువల్‌గా. యాహ్! సో, మెన్‌తో కన్నా కూడా వుమెన్‌తో ఉన్నప్పుడు ఏంటంటే కంఫర్ట్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు యాక్చువల్‌గా. ఓకే. మొత్తం ఆ కాన్వర్సేషన్ కూల్‌గా ఎళ్ళిపోతుంది. హుహుహు. సో, అలాంటి ప్రాబ్లమ్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఓకే. సో, యాహ్! సో, లీడ్‌ని సేల్ లాగా కన్వర్ట్ చేయడానికి సేల్స్ టీమ్ యొక్క లైక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంతుంటుంది అంటారు? అండ్ వాళ్ళు ఇంకా ఎంత బాగా ప్రయత్నించొచ్చు వాళ్ళ సైడ్ నుంచి లీడ్‌ని సేల్ దాకా తీసుకెళ్ళడానికి? యాక్చువల్ ఏంటంటే మనకి జనరేట్ అయిన లీడ్స్ మన ఇన్‌బాక్స్‌కొచ్చాక హ్మ్. ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ హ్మ్. ఫస్ట్ కమ్యూనికేషన్. ఓకే. సో, అంటే ఎంత ఇమ్మీడియేట్‌గా మనం రెస్పాండ్ అవుతాము, హ్మ్. ఎంత ప్రాపర్‌గా మనం టైమ్‌లీ కో కో ఏమంటారు ఫాలో అప్ చేస్తామో యాహ్! దాన్ని బట్టి. ఇప్పుడు మన కస్టమర్ నేను కొంచెం ఫ్యామిలీతో డిస్కస్ చేసి మళ్ళీ చెప్తాను చెప్తాను అంటారు. అంటారు. ఆ! సో, నాకొక్కసారి రేపు కాల్ చేయండి అంటే, హ్మ్. కస్టమర్ మాట్లాడుకొని చెప్తా అన్నారు కదా! అని చెప్పని మనం ఫాలో అప్ చేయలేదనుకోండి, హ్మ్. సో, అది కొంచెం అలా డ్రాప్ డిలే అయిపోతుంది. ఆ అయిపోతుంది. ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అయిపోతుంది యాహ్! 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 కస్టమర్‌కి. సో, టైమ్‌కి మనం చెప్పాము. హ్మ్. మనం ఫస్ట్ కమ్యూనికేషన్, ఇంటరాక్షన్, రెస్పాన్స్ ఎలా ఉంటుందో, హ్మ్. సో, అక్కడ కస్టమర్‌కి కూడా ఇంప్రెషన్ ఉంటుంది. హ్మ్. అంటే మేబీ సర్విస్ కూడా ఇలాగే ఉంటుంది అని ఎక్స్‌పెక్టేషన్. ఇప్పుడు మనం ఓకే. మార్నింగ్ 10కి కాల్ చేయండి అన్నారు. ఆ! సో, ఎగ్జాక్ట్‌గా 10కి కాల్ చేసి మనం కరెక్ట్ టైమేనా కాదా? ఈజ్ ఇట్ హుహుహుహు. రైట్ టైమ్ టు స్పీక్ టు యూ స్పీక్ అని టు ఒకసారి మాట్లాడి, హ్మ్. సో, సార్ అదే మనం డిస్కస్ చేసాం కదా! మీరు ఏదైనా సపోర్ట్ కావాలా? ఆ! ఏం డిసైడ్ చేశారు అని అడగకుండా, ఆ! సో, అదే. మీకేదైనా సపోర్ట్ కావాలా? సపోర్ట్ సో, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి సార్ నేను ఎక్స్‌ప్లెయిన్ ప్రొవైడ్ చేస్తాను. చేస్తారు. యాహ్! సో, ఇది అలా మనం మాట్లాడి మెల్లిగా సో, హ్మ్. టైమ్ టు టైమ్ ఫాలో అప్. ఓకే. నేను ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు వస్తాను సైట్‌కి. ఓకే. సో, అక్కడ పేమెంట్ చేస్తాను అని అంటారు. ఓకే. సో, ఒక 1 అవర్ బిఫోర్ ఒక హ్మ్. రిమైండర్ కాల్. హ్మ్. సార్ అదే వస్తున్నారా? మీరొస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. హ్మ్. సంథింగ్ ఒక ప్రాపర్ అంటే కరెక్ట్ కమ్యూనికేషన్‌ని ప్రాపర్‌గా కంటిన్యూ ప్రాపర్ చేయాలి. యాహ్! సో, ఈ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటే హ్మ్. కస్టమర్ క తీసుకోవాలనుకోని కస్టమర్ కూడా యాహ్! అనుకోకుండా కమిట్ అయిపోతారు. యెస్. యెస్. సో, దే మే హావ్ ఎ ఇంటెన్షన్ ఆఫ్ బయింగ్ ఎ హోమ్. ఆ! బట్ మన ఫాలో అప్‌లో కూడా కస్టమర్ క్లోజింగ్ అనేది యాహ్! ఉంటుంది. మన ఎంత సీరియస్‌గా ఉన్నామనేది యెస్. మన ఫాలో అప్స్‌లో మన ఈమె అతను సీరియస్ బయ్యర్ అన్నప్పుడు వి హ్మ్. ఆల్సో షుడ్ బి ఎ యాహ్! సీరియస్ సీరియస్. సెల్లర్. సో, యెస్. అది యెస్. మెయిన్. ఓకే. యాహ్! అండ్ ఇప్పుడు మనందరం చూస్తున్నాం టెక్నాలజీ అనేది ఎంత పెరిగిందో, ఏఐ వస్తున్నాయి. ఏఐ వచ్చింది ఆల్రెడీ. యెస్. సో, దీనివల్ల ఏఐ వల్ల మీ జాబ్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? లేకపోతే దానివల్ల మీ జాబ్ ఏమన్నా
చేంజెస్, ఇంప్రూవ్‌మెంట్ గాని అలా ఏమి? యెస్. ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ ఈస్ దేర్. హుహు. ఎలా అంటే మేము ఒకప్పుడు డాక్యుమెంట్స్ అంతా మాన్యుయల్‌గా ప్రిపేర్ చేసేవాళ్ళము. ఒక హుహు. స్టాండర్డ్ డ్రాఫ్ట్స్ తీసుకొని మాన్యుయల్‌గా ప్రిపేర్ హ్మ్. చేసేవాళ్ళము. సో, ఇట్ ఈస్ అంటే కంప్లీట్‌గా హ్యూమన్ మీదే డిపెండ్ అయ్యే ఇదనమాట. హుహుహు. సో, ఇప్పుడు అలా ఏం లేదు. ఈ ఏఐ రావడం వల్ల అండ్ దాంతో పాటు టెక్నాలజీ అంటే సాఫ్ట్‌వేర్స్ వచ్చాయి చాలా. యాహ్! సేల్స్‌ఫోర్స్ సాఫ్ట్‌వేర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ వచ్చాయి. హ్మ్. ఇవేంటో మొత్తం ప్రాసెస్‌ని ఆటోమేట్ చేస్తున్నాయి. యాహ్! సో, మనం బుకింగ్ చేసాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే బుకింగ్ చేసిన తర్వాత కస్టమర్‌కి మాన్యుయల్‌గా మేము కాల్ చేసి వెల్కమ్ కాల్ ఇచ్చేవాళ్ళం. హుహుహు. సో, ఇప్పుడేంటి అంటే ఆటోమేటిక్‌గా త్రూ హ్మ్. వాట్సాప్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. త్రూ మెయిల్ అన్నీ కూడా డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్‌లో మేము అప్డేట్ చేస్తాం. ఓకే. సో, ఆ ఇంటిగ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా కస్టమర్‌కి పేమెంట్ అయిపోయింది. అక్నాలెడ్జ్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా మెయిల్ ఎళ్ళిపోతుంది. సో హుహు. అండ్ సో ఒక వెల్కమ్ మెయిల్. ఓకే. సో, వెల్కమ్ మెయిల్ ఎళ్ళిపోతుంది. పేమెంట్స్, రిసిప్ట్స్ ఎవ్రీథింగ్ ఆటోమేట్ అయిపోయింది. హుహుహు. సో, ఇవంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ మినిట్స్‌లో ఈజీ అంటే అయిపోయింది. అవర్స్‌లో ఉండేది మినిట్స్‌లోకి కన్వర్ట్ యాహ్! అయిపోయింది. యాహ్! ఈవెన్ మేము డిమాండ్ రైజ్ చేయడము, ఇవన్నీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము, హుహుహు. ఇవన్నీ కూడా ఇట్ యూజ్డ్ టు టేక్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైమ్. యాహ్! సో, బట్ ఇప్పుడేంటంటే ఒక 1 అవర్‌లో మన అంత వర్క్ కంప్లీట్ కంప్లీట్ అయిపోతది. అవుతుంది. సో, ఇప్పుడు మేజర్ రోల్ ఏంటి? మీరన్నట్టుగా జాబ్‌కేమైనా ఎఫెక్ట్ అంటే థ్రెడ్ ఉంటుందా? ఎఫెక్ట్ ఉందా? లేదంటే థ్రెట్ లాంటిది ఏఐ వల్ల? ఆ! ఇప్పుడు ఐటీ వాళ్ళని తీసుకుంటే మనకి జాబ్ థ్రెట్ ఉంటుంది. హ్మ్. బికాజ్ దేర్ వర్క్ ఈస్ కంప్లీట్‌గా సిస్టమ్ టెక్నాలజీ యెస్. మీద టెక్నాలజీ ఉంటుంది. మీదనే యెస్. ఉంటుంది. బట్ మాది ఎలా అంటే ఈ ఏదైతే మనము మాన్యుయల్ వర్క్ ఉందో హుహు. అవంతా ఆటోమేట్ చేస్తున్నాం. యాహ్! బట్ మేజర్ అంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా క్లయింట్ ఈస్ కస్టమర్ ఈస్ గాడ్. యెస్. సో, ఆహా! కస్టమర్‌ని హ్యాండిల్ చేయడం అనేది మాత్రం ఏఐ కాంట్ రీప్లేస్. కాంట్. యెస్. సో, ఫేస్ టు ఫేస్ ఇవన్నీ ఆటోమేట్ మాట్లాడాలి. చేసుకున్నాం. యాహ్! కానీ యాహ్! కస్టమర్‌కి ఇష్యూ వచ్చి హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఏఐ కాంట్ హ్యాండిల్ ఇట్. యెస్. యెస్. సో, ఇట్ మే హ్యాండిల్ త్రూ మెయిల్ ఆర్ కాల్. బట్ యాహ్! డైరెక్ట్‌గా వచ్చి హ్యాండిల్ చేసేది మాట్లాడాలి డిఫరెంట్‌గా అన్నప్పుడు ఉంటుంది. యెస్. సో, ఆ కస్టమర్ సాటిస్ఫై చేసి పంపించినప్పుడు హుహుహు. మనకి ఎస్కలేట్ అవ్వదు ప్రాబ్లమ్. సో, నంబర్ ఆఫ్ పీపుల్‌ని హైర్ చేసుకోవడంలో ఏమన్నా తేడా వచ్చిందంటారా? లైక్ ఇప్పుడు మనకి త్రూ ఏఐయే మనకి డాక్యుమెంటేషన్ అంతా అయిపోతుంది గదా! యెస్. సో, ఇక్కడ మనకి పీపుల్ ఎక్కువ మనం హైర్ చేసుకోకుండా అక్కడ ఎకనామిక్‌గా అంటే మనం మ్యాన్ పవర్ చూసుకుంటే డిపెండెన్సీ మ్యాన్ ఉందా పవర్ అని యాహ్! అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఆఫ్‌కోర్స్ యెస్. ఐ కెన్ సే లైక్ ఒక ప్రాజెక్ట్‌కి ఒక 10 అవర్స్ ఉంటే 10 ఎగ్జిక్యూటివ్స్ మినిమమ్ మనకి రిక్వైర్మెంట్ ఉండేది. హుహుహు. బట్ ఇప్పుడు టోటల్‌గా ఆటోమేట్ అయిపోయింది కాబట్టి హ్మ్. లెస్ మ్యాన్ పవర్‌తో ది సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ నౌ. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యే బదులు సాఫ్ట్‌వేర్ మీద డిపెండ్ అవుతున్న కంపెనీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. హుహుహు. సో, ఎవ్రీవేర్ ఏఐ ఈస్ రీప్లేస్డ్ యెస్. యాక్చువల్‌గా. యెస్. సో, అన్నీ ఆటోమేట్ అయిపోయాయి. అవును. ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్ నౌ. యాహ్! సో, ఫ్యూచర్ జనరేషన్స్ మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఎవరైనా ఇలా రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లోకి రావాలి అనుకుంటే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సో, రియల్ ఎస్టేట్‌లోకి అమ్మాయిలు రాకూడదు అనేది ఏం లేదు. సో, యాహ్! దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ గ్రోత్. ఓకే. అండ్ చాలా మంది వినుంటారు. జనరల్‌గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే మనీ. హ్మ్. చాలా ఉంటుంది మనీ అనేది. హ్మ్. హ్మ్. యెస్. మనీ చాలా ఉంటుంది. హ్మ్. బట్ మనం స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతూ అంటే ఎక్కడ ఏ విధంగా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఏంటంటే మనం సేల్స్‌లో వర్క్ చేయడం వల్ల హ్మ్. కస్టమర్ హ్యాండ్లింగే కాదు. హ్మ్. మనకి ఏ సిట్యుయేషన్‌లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా యాహ్! మనం యాక్ట్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ యెస్. అంటారు గదా! సో, అలాంటివి చాలా నేర్చుకోవచ్చు. సో, హుహు. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ అవర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. యెస్. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ రోల్. సో, హ్మ్. అమ్మాయిలకి చాలా బెస్ట్ వన్. ఐ కెన్ ఛాలెంజింగ్ సజెస్ట్. గూడా అని యెస్. అనొచ్చు. ఎందుకంటే అంటే నాట్ యాహ్! కొంతమందుంటారు సిస్టమాటిక్‌గా ఓన్లీ నేను ఈ వర్క్ చేసుకొని వెళ్ళిపోతాను హ్మ్. అనుకునే హ్మ్. వాళ్ళకి హ్మ్. సూటబుల్ కాదు. 9-5 చేసుకొని ఛాలెంజెస్ వెళ్ళిపోతాను. ఫేస్ చేయాలి. యాహ్! యెస్. ఒక ఛాలెంజ్ తీసుకుంటే దాన్ని కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోరు చూసారా? సో, యెస్. అలాంటి యెస్. వాళ్ళకి ద బెస్ట్ వన్. హుహుహు. ఒక ఛాలెంజ్ తీసుకొని ప్రూవ్ చేసుకోవాలి అనే హ్మ్. ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బెస్ట్ వన్. ఓకే. అండ్ ఓల్డెన్ డేస్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ వేరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేరు. ఇట్ హ్మ్. బికమ్ లైక్ ఒక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి రియల్ హ్మ్. ఎస్టేట్‌లో గూడా. సో, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఓకే. మంచి ఎక్స్‌పోజర్ ఉంటుంది యాక్చువల్‌గా. ఓకే. యాహ్! సో, మనం ఒక 20 ఇయర్స్ జర్నీలో ఐ హ్మ్. హావ్ సీన్ ఎవ్రీథింగ్. హుహుహు. సో, టోటల్ కస్టమర్ లైఫ్ సైకిల్ హ్యాండిల్ చేస్తున్నాను యాహ్! నేనిప్పుడు. సో, వి కెన్ లెర్న్ మెనీ థింగ్స్. వి కెన్ గ్రో లైక్ ఎనీథింగ్. హ్మ్. యాహ్! సో, ఎస్పెషల్లీ ఎవరైతే న్యూ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాలనుకుంటారో, పీపుల్‌తో కనెక్ట్ యెస్. అవ్వాలనుకుంటారో పీపుల్‌తో కనెక్ట్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి ఫీల్డ్ బావుంటది. కొంతమందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా యాహ్! ఇంట్రెస్ట్ యాహ్! ఉంటుంది. ప్రాబ్లమ్ ప్రాసెస్ సాల్వింగ్. ఇంప్రూవ్‌మెంట్. యాక్చువల్లీ ఏంటంటే నేను సేల్స్ నుంచి సీఆర్‌ఎం షిఫ్ట్ అయిన పర్పస్ కూడా అదే.
ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది సాల్వ్ చేయాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ నాకు. అవునవును. సో సపోర్ట్ చేయాలి, ఏదో ఒక హెల్ప్ చేయాలి వాళ్ళకి. Yes, yes. సో దాన్నే మనం వర్క్ లో ఇంప్లిమెంట్ చేస్తాం Implement అంతే. చేసుకోవచ్చు. సో అది మన ఫ్లాట్ బయింగ్ కానివ్వండి, ఇంకెక్కడైనా సరే Hmm. కస్టమర్ కి ఏ ప్రాబ్లం రాకుండా మనం సపోర్ట్ చేస్తాం Okay. యాక్చువల్ గా. సో ఇట్ ఈస్ ద బెస్ట్ జాబ్. సో ఐటీలో ప్రోగ్రామింగ్ చేయాలి, సో ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఎక్కువ రొటీన్ జాబ్స్ రొటీన్ జాబ్స్, మెకానికల్ గా వర్క్ చేయడం కాదు. ఒక లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ, ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ, రియల్ లైఫ్. టార్గెట్స్ క్రాస్ చేస్తూ, సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయాలంటే బెటర్ గో ఫర్ సేల్స్. ఓకే. ఓకే ఉమా కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. Yeah. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్ కి. థ్యాంక్స్ Yeah. ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. సో చూసారు కదండి ఇవాళ పాడ్కాస్ట్. ఉమా కిరణ్ గారు మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సిఆర్ఎం అనేది అసలు ఎలా పనిచేస్తుంది, రియల్ ఎస్టేట్ అనేది ఒక ఐడియా అయితే మనకు వచ్చింది. సో ఇలాంటి మరెన్నో పాడ్కాస్ట్ కోసం మా ఎస్జే టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.